చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. సంతోషంలో వాళ్ళంతా రెండు చేతులు ఆకాశం వైపు చెప్పండి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? అదొక ఊరు. ఆ ఊరిలో అనుకోకుండా ఒక సంఘటన. ప్రజలందరూ కూడా ఓ చోటికి చేరుకుంటున్న రోజు. ఏమిటా అని ఆలోచించుకొనిచుండగా ఆ ఊరిలోకి ఒక శవపేటిక వచ్చింది. ఊరంతా, ఆ బజారంతా కూడా కొంచెం కలవరంతో, దుఃఖ సాగరంతో ఉన్నారు. ఆ ఇంటికి, ఒక ఇంటికి సంబంధించిన ఇంటి పెద్ద, సంఘంలో పెద్ద, మంచి భక్తిపరుడు, మంచి విశ్వాస కుటుంబం. ఒక భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ కుటుంబం ఉంది. ఊరంతా చేరి ఒక మాట, భక్తి చేస్తారు, కానీ వారి దేవుడు వారిని కాపాడలేకపోయారు. ప్రార్థన చేసుకుంటారు, కానీ వారి దేవుడు వారిని బాగు చేయలేకపోయారు. ఆదరించే వాళ్ళు కొంతమంది, గాయపరిచే వాళ్ళ అనేకులు. అన్ని మాటలు వినబడుతున్నాయి ఆ ఇంటి యజమానురాలికి. భర్తను కోల్పోయిన దుఃఖంలో తన ఇద్దరి చిన్న బిడ్డలను, ఆడకూతులను దగ్గర పెట్టుకొని తన బాధ అంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని పరిస్థితిలో శవపేటిక దగ్గర కూర్చొని ఏడుస్తాను ఉంది. అంతలో పాస్టర్ గారికి విషయం చెప్పారు. దైవజనుడు కూడా ఆ ఇంటిని ఓదార్చాలి, ధైర్యం చెప్పాలన్న ఒక ఆలోచనతో వచ్చాడు. అక్కడ వింటున్న మాటలు జనాలను చూసి ఏం చెప్పలేని పరిస్థితి. సరే, కార్యక్రమం అయితే ముగించబడాలి. ప్రార్థన చేశాడు, 4 మాటలు పంచుకున్నారు. శవానికి చేయాల్సిన క్రియలన్నీ, కార్యక్రమాలన్నీ చేశారు. వచ్చిన బంధువులు, స్నేహితులు, మిత్రులు, పొగిడిన వాళ్ళు, గణపరిచిన వాళ్ళు, తిట్టిన వాళ్ళందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ కథ కట్ చేస్తే మిగిలింది మాత్రం ఒక విధురాలు, 2 పిల్లలు. వారి ఎదురుగా ఒక పాస్టర్ గారు చేసుకొని కూర్చున్నారు. అమ్మ, నిన్ను ఓదార్చాలటానికి నాకు మనసు లేదు. మీరు చేసిన పరిచర్య, మీరు చేసిన భక్తి నా కళ్ళలో ఇంకా కదులాడుతూనే ఉంది. మా ఏమని మిమ్మల్ని ఓదార్చమంటారు? ఓదార్చడానికి, ఆదరణ చెప్పడానికి వచ్చిన దైవజనుడే కురింగిపోయాడు. అయితే ఆ తల్లి అంటది, దైవజనుడా, ఎంతోమంది వచ్చారు, మీరు చూశారు కదా. స్నేహితులను వచ్చారు, బంధువులు వచ్చారు, ఎంతో మంది వచ్చి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. మిగిలింది మీరు, నేను మాత్రం మిగిలాం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాటలు వారు అనేసి వెళ్ళిపోయారు. కానీ నన్ను ఆదరణ పొందించడానికి, ధైర్యపరచడానికి మీరు, సంఘం తప్ప నాకెవ్వరూ లేరయ్యా. అయినా మీరు చేసిన భక్తి, మీరు నేర్పిన భక్తి దేవుని మీద ఆధారపడేలా నన్ను చేసింది తప్ప నా భర్త మీద ఆధారపడేలా నన్ను చేయలేదు. రేపు నేను చనిపోయినా నా పిల్లలు కూడా ఏ విషయంలో బలహీనులు కారు. ఎందుకంటే నన్ను ఆదరించే కుటుంబం, సంఘం అనే ఒక కుటుంబం నాకుంది. స్తోత్రం, హల్లెలూయా.
ఈ కథను మీకు ఎందుకు చెప్పానంటే, కుటుంబాలలో కొన్ని చెప్పుకోలేని సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఇంత భక్తి చేశాం, ఇన్ని ప్రార్థన చేశాం, ఎన్ని కానుకలు ఇచ్చాం, కానీ దేవుడు మమ్మల్ని చూడలేదు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు బట్టి ప్రభు పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తూ అడిగిన మాటలు, నా కన్నులు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన కథలో దేవుడు ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేశాడా? బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఒక కుటుంబం మాత్రం వదిలేయలేదు. ఏంటది? సంఘం. ఆమేన్, ఆమేన్. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సంఘము మనల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కన్నులు మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని కూడా. కానీ మంచి వారికి ఆయన సహాయం చేస్తారు. ఆమేన్. మంచి వారికి ఆయన మేలు చేస్తారు. ప్రార్థనా పరులకి ఆయన సహాయం అందిస్తారు. ప్రేమైన దేవుని సంఘమా, బైబిల్లో ఒక మంచి మాట మీతో చదివిస్తాను. మీ బైబిల్ తెరిచి చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను ఆలకించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరం పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరి మీద తన కన్నులు ఉంచుతాడు? దేవుడు సహాయం చేయటానికి ఎవరి మీద వారి కన్నులు ఉంచుతాడు? ఎక్కడ ఆయన కన్నులు ఉంచుతాడు అనే సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. సొలొమోను జ్ఞాని, వారి నాన్నగారు తన తర్వాత ఒక పెద్ద మందిరం కట్టాడు. ప్రపంచంలో ఎవరు కట్టలేని ఒక గొప్ప మందిరం కట్టారు. కట్టిన తర్వాత సొలొమోను మహారాజు ఒక ప్రార్థన చేస్తారు. ఒక పేపర్ మీరు అలా తిప్పేస్తే 8వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. 29వ వచనం, 29 నీ దాసుడనైన నేను చెయ్యి ప్రార్థనను దయతో అంగీకరించినట్లుగా నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయి మగళ్ళు తెరవబడి ఉండునుగాక. ఆమేన్. సొలొమోను చేసిన ప్రార్థన, అయ్యా మందిరం కట్టమన్నావు, కట్టేశాను. కట్టబడిన తర్వాత ఈ మందిరము మీద, ఈ మందిరములోనికి వచ్చే ప్రజల మీద, వారు చేసే ప్రార్థనల మీద, వారి కన్నీటి మీద నీ దృష్టి, నీ చెవులు ఉండున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేశారు. దానికి జవాబుగా 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు కట్టించిన ఈ మందిరము నేను పరిశుద్ధపరిచి ఉన్నాను,
ఈ మందిరము మీద నా మనసు, నా కన్ను దృష్టి సదాకాలం నిలిచి ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని కన్నులు ఎవరిని చూస్తాయి? సహాయం చేయడానికి దేవుని కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ఎవరిని అంటే దేవుని మందిరములో ఉన్న వారిని చూస్తాయి. ఎవరిని చెప్పండి? బయట ఉన్నవారిని కూడా చూస్తాయి, కానీ వారికి సహాయం అందదు, వారికి మేలు కలగదు. చెడ్డవారిని కూడా ఆయన చూస్తాడు, కానీ వారికి సహాయం అందదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటూ రాత్రి సమయంలో ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై, రేపు నేను మందిరంలోకి వస్తున్నాను అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? పాస్టర్ గారికి చెప్పాడు. రేపు ఉదయకాలం నేను మందిరానికి వస్తున్నాను అన్నాడు. పాస్టర్ గారు ఎప్పటికంటే కొంచెం ముందుగా లేచి త్వరగా సిద్ధమైపోయి మందిరానికి పరిగెత్తుకుని వచ్చాడు. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, ఈరోజు త్వరగా సిద్ధపడి వచ్చేయండి, దేవుడు వస్తున్నాడు, త్వరగా సిద్ధపడి వచ్చేయండి. అలాగేయా అని చెప్పేసి వాళ్ళ టయానికి మాత్రం వాళ్ళు అటెండ్ అవుతారు కదా. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు ఎంతన్నా చెప్పండి, మా టైంకు మేము హాజరవుతాం. దేవుడు కాదు కదా, ఇంకెవరు వచ్చినా మా సమయం మాదే. సరే అని చెప్పేశారు. కొంతమంది అనుకున్నారు పాస్టర్ గారికి కొంచెం భక్తి ముదిరినట్టుంది, ఈరోజు ఇల్లు తిరిగి చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో, ప్రార్థనకు రండి దేవుడు వస్తున్నాడని. సరే, మొత్తం మీద పాస్టర్ గారు అన్ని ఇల్లు తిరిగి వచ్చి జనాలు వచ్చి చూసేసరికి దిగాలుగా కూర్చున్నాడు. పాట పాడలేదు, ఆరాధన చేయట్లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమైందయ్యా, ఏమైంది అని అడుగుతున్నారు. ఈయన ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది పాస్టర్ గారికి, ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవటానికి కారణం, నా దేవుడు ఈ మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈ మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా? నేను వస్తున్నానని రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఉదయకాలం అందరి కోసం వెళ్ళి ఇల్లు తిరిగి చెప్పేశాడు. ఎవ్వరు కూడా దేవుడు వచ్చే సమయానికి మందిరంలో కనపడలేదు. ఆయన ఎదురు చూశాడు. వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకున్నా, అయ్యా వస్తున్నారయ్యా, కాసేపు ఆగయ్యా, వస్తున్నారు, నా బిడ్డలను ఆశీర్వదించి వెళ్ళి ప్రభు అని అడిగి బ్రతిమలాడాను. కానీ ప్రభు నన్ను వదిలేసి, మందిరాన్ని వదిలేసి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నా ఏడుపుకు కారణం ఎవరు? నా దేవుడు మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కొందరికి మందిరం అంటే ఒక చిన్న చూపు, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. పండిపోయిన భక్తుల్లాగా మనం బ్రతుకుతుంటాం కదా. మా పితరులు భక్తి పరులే, మేము భక్తి పరులమే. నా ప్రియమైన దేవుని సంగమా, కోరహ కుమారులు ఒక కీర్తన రాస్తారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నా, నేనెప్పుడు నీ సన్నిధిని కనపడేదనా. ఆశ, దేవుని మందిరాన్ని చూడాలని ఆశ. ఆ కీర్తన రాయడానికి కారణం అంటే తెలుసా? వాళ్ళ నాన్నగారు చేసిన తప్పు మేము చేయకూడదు. కోరా కుమారులు అనుకున్నారు, మా తండ్రి గారు చేసిన తప్పు మేము చేయకూడదు.
మా తండ్రి గారు చేసిన పొరపాటు మేము చేయకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ఆ శాపం మేము అనుభవించకూడదు. ఏదో మనసులో పెట్టుకొని చెప్తున్నాడు అనుకుంటారా? మంగళవారం సాయంత్రం నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన మాట, దేవుని కన్నులు ఎవరిని చూస్తాయి. ఈరోజు నేను సిద్ధపడలేదు మాట, నిన్న సిద్ధపడిన మాట కాదు, ప్రార్థనలో ఉండగా ప్రభు బయలుపరిచిన మాట. ఎందుకు దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకు మేలు చేయటానికి ఆయన నీ కోసమే ఈ మందిరంలోకి వచ్చాడు. ఆమేన్. నీళ్లు కట్టడానికి, నీ బ్రతుకును సరిచేయటానికి. బయట నిందల పాలవుతున్నావు, అవమాన పాలవుతున్నావు. నీవే కుమిలిపోతున్నావు. నీ మనస్సు ఎరిగిన దేవుడు ఆయన మందిరంలోకి వస్తే నిన్ను దర్శించాలని, నిన్ను దీవించాలని, నిన్ను బలపరచాలని ఎదురు చూస్తున్నాడు. నీవేమో నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. ఈరోజు నువ్వు ఆశీర్వాదాలు కోల్పోవటానికి కారణం ఎవరో అని ఏలెత్తి చూపిస్తాం, ఏదో ఒక కారణం చెప్పేస్తాం. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, భక్తుడైన దావీదు ఒక మాట రాస్తాడు చూడండి, ఒక మంచి మాట రాస్తాడు ఆయన. కీర్తనల పుస్తకం 132వ కీర్తన 14వ వచనం. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను. ఆమేన్. చప్పట్లు కొట్టండి యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసం ఎక్కడుండో తెలుసా మీకు? దేవుని మందసం ఎక్కడుండదో తెలుసా? గుడారాల మధ్యలో ఉండేది. షేమ్యాను చూశారుగా, అలాంటి షేమ్యానుల మధ్యలో ఉండేది గుడారం. ఆ మహోన్నతుడైన దేవుడి రేకుల షెడ్లో ఉంటాడా అంటే, దీనిని పరిశుద్ధపరిచిన దేవుడి స్థలాన్ని కోరుకున్నవాడు. నీ సిచ్యువేషన్, నీ పరిస్థితి ఎలాంటిదైనా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, నీ మీద దృష్టి ఉంచి, ఆమేన్, నీకు ఆలోచన ఇచ్చి ఆయన తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. బైబిల్లో నేను చదివాను, మీకు అందరికీ తెలిసిన సందర్భం. అన్నకు పిల్లలు లేరు, భర్త దగ్గర ఏడ్చింది, తల్లిదండ్రుల దగ్గర ఏడ్చింది, బంధువుల దగ్గర ఏడ్చింది, వైద్యుల దగ్గర ఏడ్చింది. కానీ ఆమెకు తెలిసింది ఒకటి, ఎవరి దగ్గర ఏడ్చినా ప్రయోజనం లేదు. దేవుని దగ్గర ఏడవాలనుకుని దేవుని మందిరానికి వచ్చింది. ఆమేన్. ఫస్ట్ అండ్ లాస్ట్ అది ఏడుపు, మరెప్పుడు ఏడవలేదు. నీ సమస్యకు పరిష్కారము దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. నీ నిర్లక్ష్య ధోరణికి ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరుతావు. నేను శపించట్లేదు, హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. నీ నిర్లక్ష్యానికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. స్కూల్కి వెళ్తే ఫైన్ వేస్తారు, ఆఫీస్కి వెళ్తే లేటుగా వెళితే చివాట్లు పెడతారు, కూలి పనికి లేటుగా వెళితే గుంపులో చేర్చుకోరు. ఇది పరిశుద్ధ స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఇష్టపడే స్థలం. దావీదు ఒక మాట అంటాడు, అయ్యా, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, గూటి స్థలాలు ఉన్నాయి, నీ బలిపీఠం యొద్ద నాకు స్థలం ఇస్తావా అని ఏడుస్తాడు.
ఆమేన్. నీ బలిపీఠం యొద్ద ఈరోజు అలాంటి మనస్సు కలిగిన వారు ఒక్కరున్న వారిని బట్టి దేవుడు ఈ ఊరిని దర్శిస్తాడు. ఆమేన్. వాస్తవం చెప్తున్నా మీకు, దేవుని మందిరములు బ్రతుకుతున్న వారు, దేవుని మందిరములు ఆయన మాటలు వింటున్న మీరు ఎంత ధన్యులో నేను వర్ణించలేను. మోసే రాస్తారు ఒక మాట, చూడండి, దినవృత్తాంతం 2వ పుస్తకంలో రాస్తారు, 9వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. దినవృత్తాంతములు, నీ సేవకుల భాగ్యం మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. ఆమేన్. స్తోత్రం కలుగునగాక. ఏది మంచిది చెప్పండి? దేవుని వాక్యం వినుచుంట మంచిది, వారి భాగ్యం మంచిది. మందిరములు బ్రతుకుట మంచిది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు దేవుని మందిరములో ఉన్నావా? దేవుని కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉన్నది. మేలు చేయటానికి, సహాయము చేయటానికి, నిన్ను ఆదుకోవటానికి, నిన్ను ఓదార్చటానికి ఆయన కన్ను దృష్టి నీ మీదనే నిలిచి ఉంది. వాస్తవం చెప్తున్న మరలా మీరెంతో ధన్యులు. ఆమేన్. ప్రపంచంలో కొన్ని కోట్లు కలిగిన కోటీశ్వరుల కంటే మీరు ధన్యులు. మీకు దేవదూతలు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్, 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 ఆమేన్. మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవటానికి దూతలు సిద్ధపడుతున్నారు. ఆయన మందిరములో వాక్యం వినుచున్న మీరు ధన్యులు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఆయన కన్నుదృష్టిలో నువ్వు బ్రతికితే మంచిది అని నా అభిప్రాయం. ఆయన కన్నుదృష్టిలో నువ్వు హద్దు దాటితే, ఆయన కన్నుదృష్టిలో నుంచి హద్దు దాటితే సాతాను నిన్ను పట్టేస్తాడు. మీకు తెలుసు, తల్లి కనుచూపు మెరలో బిడ్డ ఉన్నంత వరకు బిడ్డకి హాని కలిగించదు. అవునా కదా? పొరపాటున తల్లి కన్నులు మూసి దారి తప్పిపోయే పిల్లలు ఎంతోమంది. మా నాన్న చూడలేదు, మా అమ్మ చూడలేదు, ఎవ్వరు చూడలేదు, పాపం చేసేవాళ్ళు ఎంతోమంది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెక్కడ ఉన్నా నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆ భయంతో నువ్వు బ్రతుకు. నువ్వేం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నా దేవుడు వింటున్నాడు. ఆయన కన్ను దృష్టిలో ఎప్పుడూ మన మీదే. కన్న తల్లి తన సొంత బిడ్డను మరిచిపోతుందేమో కానీ ఆయన నిన్ను నన్ను మరిచిపోడు. అక్కడ రాయబడిన మాట, అర్ర చేతిలో చెక్కుకొని ప్రతి నిత్యము నిన్నే చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అది ఆయన ప్రేమ. ప్రతి క్షణం నిన్నే గమనిస్తున్నాడు. తన కనుదృష్టిలో బ్రతకాలి. దేవుని మందిరములో ఉన్న మనం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో ఉండటం మంచిదే. ఎలా ఉండాలి? వ్యవహారాలు చేసుకుంటా, ముసలం ముచ్చట్లు చెప్పుకుంటా, గోళ్ళు గిల్లుకుంటా కదా, గోళ్ళు కొరుక్కుంటూ, పక్కన వాళ్ళని గిల్లుకుంటూ ఉండొచ్చు మందిరంలో. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 62 గ్రంథం 66 2వ వచనం.
అవన్నీ నా హస్తకృత్యం, అవి నా వలన కలిగినవి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మందిరంలో ఉన్నావు, మంచిదే. మందిరములో ఎలా ఉన్నావు? మందిరంలో ఏం చేస్తున్నావు? మందిరంలో ఉన్నావు, మంచిదే. మందిరములో ఉన్న నీవు ఏం చేస్తున్నావో ఆలోచించు, ఎలా ఉన్నావో ఆలోచించు. ఈ వాక్య ప్రకారంగా నేను ఉన్నానా లేదా? ఎవడు దీనుడై, ఎలా ఉండాలంటే చెప్పండి, ఎలా ఉండాలంట? దీనుడై ఉండాలంట. నువ్వు మంచి పాటగాడివి కావచ్చు, మంచి ఆటగాడివి కావచ్చు, మంచి గాత్రం కలిగిన బిడ్డవు కావచ్చు, మంచి చదవరి కావచ్చు, మంచి జ్ఞానం నీకు ఉండొచ్చు. నీవు ఎవరివైనా దీనుడవై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడైతే నువ్వు దీన మనస్సును ధరించుకుంటావో వాక్యం చెబుతుంది, వాని మీదనే నా దృష్టిని నిలిపి ఉన్నాను. ఎలాంటి స్థితి నీకున్నా ఆ స్థితి పక్కన పెట్టి ఆయన సన్నిధిని కనపడగానే దీనత్వాన్ని ధరించుకోవాలి. అందుకేనేమో భక్తుడు రాసుకున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో. ఎందుకని? అక్కడ దీనం మనస్సు కలిగి ఉండొచ్చు. అక్కడ మనం పెత్తనం చేయలేము. ఆసాపు రాస్తాడు, అయ్యా 73వ కీర్తన, నేను నీ సన్నిధిలో పశుప్రాయుడనైతిని. ఎలా ఉన్నానంటాడు? పశువులే ఉన్నాను. మనిషితో కూడా పోల్చుకోలేదు. చూసిరా, మన మందిరంలో గొప్పలు చెప్పుకోవటానికి ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. నేనేంటో అని చూపించుకోవటానికి మన మందిరంలో ఉండకూడదు. దావీదు, ఒక అబ్రాహాం, బైబిల్లో ఏ భక్తులు చూసుకున్నా ఎంత తగ్గించుకున్నారో. నా ప్రియమైన దేవుని సంగమా, అబ్రాహాం అంటాడు, నేను చెప్పుల వారును. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ అలా. నువ్వెవరైనా మందిరంలో? ఎవరు? సంఘంలో పెద్ద. ఏమో ఎప్పుడైనా ఒక 50 కానికి ఇచ్చినమే, ఒక 50 దేనికి? నేను సంఘంలో యూత్ లీడర్. నేను సంఘంలో మంచి పాటగాన్ని. మంచిదే. ఎక్కడ కనపడింది నీ దీనత్వం? ఆయన నీకు మేలు చేయటానికి నీలో దీన మనస్సును చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కట్టలు తీసుకొచ్చిన వాళ్ళను చూడలే ప్రభు. 2 కాసులు ఇచ్చిన తల్లిని చూసి 12 మంది శిష్యుని ఇలా పిలిచాడు, ఇట్రండి 12 మంది వచ్చాయి. ఇక్కడున్న కోటీశ్వర్ల కంటే, ధనవంతుల కంటే, ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళకంటే ఈ పేద విధురాలందరికంటే ఎక్కువ ఇచ్చిందని చెప్పాడు. ఆమేన్, ఆమేన్. ఇచ్చిన ధనాన్ని చూడడు, ఇచ్చే మనసును చూస్తాడు ప్రభు. చాలాసార్లు చెప్పాను,
పాలాంక్ష గురించి చెప్పాను. ఆయన గొప్ప మందిరం కడుతున్నాడంట. అనౌన్స్ చేశారు, మందిరం కడుతున్నాం, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు కానుకలు సమర్పించండి, త్వరగా దేవుని మందిరం కట్టుబడాలని ప్రార్థన చేయండి అని చెప్పారు. అందరూ వారి వారి సామర్థ్యతను బట్టి కానుకలు తెచ్చి పాస్టర్ గారి చేతులు పెట్టారు. ఓ ముసలామె, వృద్ధురాలు, నడవలేని స్థితిలో నడుచుకుంటూ వచ్చి ఒక చిన్న కవరు చేతులు పెట్టి, అయ్యా ఇది నా కానుక, ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు. కవరు చూడగానే పాస్ గారికి ఆశ పుడుతుందా పుట్టదా? చెప్పండి, పుడుతుందా పుట్టదా? సుమారుగా తెచ్చినట్టుంది పింఛన్ డబ్బులల్లా ఎత్తిపెట్టి ఓపెన్ చేస్తే ఓ మట్టి పాత్ర, దాన్ని ఏమంటుంటే మన భాషలో మూకట అంటారు కదా, పాత్ర మీద వేసుకునే ఓ చిన్న మూకట, దాన్ని కలుపుకొని తినటానికి ఒక మట్టి చెంచా, ఆ రెండు మాత్రమే ఆ కవర్లో ఉన్నాయి. పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టి మోకాళ్ళను ఏడవడం మొదలు పెట్టాడట. పాలాంక్ష గారు, నా సంఘంలో ఇంకా ఇంత బీదలు ఉన్నారా ప్రభు? దేవుడు చెప్పాడంట, ఈ పాత్రలు సవాలు పలికేసి అన్నాడు. మట్టి పాత్ర పట్టుకొని దేవుడు సవాలు పలుకమన్నాడు, నేను పలుకుతున్నాను, ఇది నా సుబుద్ధి కాదు, ఈ పాత్ర ఇంత అని చెప్పారట. ఎవరిచ్చిందో చెప్పలేదు. ఇది చర్చి సవాల్ వేస్తున్నాం మందిరం కొరకు. మీరు నమ్మాలి, 5వ కోణము 6వ కోణము పుస్తకం దొరుకుతుంది పాలాంక్ష గారిది. ఆ పుస్తకాల్లో ఇలాంటి చరిత్రలు చాలా ఉంటాయి, ఆయన మందిరంలో జరిగిన అద్భుతాలు. కొన్ని లక్షల డాలర్లు సవాల్ పలికింది ఆ మట్టి పాత్ర చెంచా. వినాలి, మందిరాన్ని కట్టడానికి ఇచ్చిన కానుకలు అందరికంటే కూడా ఆ పేద విధువరాలు ఇచ్చిన కానుక 5 రెట్లు ఎక్కువ. చప్పలు కొడదాం, స్తోత్రం కలుగున గాక. 5 రెట్లు ఎక్కువ. మట్టి పాత్ర అన్నవే, బీదరాలన్నవే, ఆ మనస్సు చూడయ్యా ఎన్ని రెట్లు. మందిరములో కోటీశ్వర్లు ఉన్న వాళ్ళ స్థాయి కంటే 5 రెట్లు ఎక్కువ కనిపించింది. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నువ్వు ఇచ్చిన ధనాన్ని చూడడు, ఇచ్చిన మనస్సును చూస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏ మనసుతో ఇచ్చావన్న ఆలోచనే ప్రభు దగ్గర ఉంది. మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఒకానొక రోజు శనివారం సుధాకర్ అన్న గారి దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చాడు. అయ్యా వందనాలు, వందనాలు, వందనాలయ్యా, కూర్చో, అలా కూర్చో, పిల్లలు అంకుల్కి అన్నం పెట్టండి అన్నారు. అన్నం పెట్టారు. కొంచెం తిన్న తర్వాత ఈ భిక్షగాడు అన్నాడట, అయ్యగారు నేను మందిరానికి కానుక ఇవ్వాలనుకుంటున్నా. భిక్షగాళ్ళ దగ్గర ఎంత ఆలోచన చేస్తాం, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఏదో చిల్లర డబ్బులు ఉంటాయేమో, ఓ సంచి ఉంటుంది అని అంటున్నాడు. ఎందుకు లేవయ్యా, దేవుడు నాకు మంచి సంఘం ఇచ్చాడు, నువ్వు అడుక్కొని కష్టపడి అడుక్కొని వచ్చావు, ఎందుకులే నువ్వే ఉంచుకో, ఎప్పుడైనా వైద్యానికి ఉపయోగపడుతుందిలే అన్నాడంట సుధాకర్. లేదు లేదు గారు, నేను మందిరానికి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలనుకుంటున్నా,
వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలనుకున్నా. ఆదివారం సరే మంచి ఆలోచన, పెట్టేసేయి అన్నాడట. అవన్నీ నేను అక్కడ తిప్పలు పడతానే. ఒక చిన్న కానుక తీసుకొని ఒక కవర్ ఇచ్చాడట. కవర్ ఓపెన్ చేస్తే 2 లక్షల రూపాయలు. ఎన్ని లక్షలు చెప్పండి? ఎన్ని లక్షలు? భిక్షగాడిచ్చిన కానుక 2 లక్షల రూపాయలు. ఏ మనసుతో ఇచ్చాడు? దీన మనసు. దేవుడు చూసేది దీన మనసు, డబ్బు కాదు. నీ మీద దృష్టి ఉంచేది నువ్వు కలిగిన మనస్సును బట్టి నీ మీద దృష్టి ఉంచుతాడు. నీకు సాయం చేయటానికి ఆయన నీలో దీన మనస్సును వెతుకుతాడు. ఆమేన్, ఆమేన్. అందుకే బైబిల్ చెప్తుంది, నేను దీన మనస్సు గలవాడను. నా యొద్ద నేర్చుకున్నాడు ఎలా ఉండాలో. దీన మనసు అంటే ఎలా ఉన్నాడట? దీన మనసు అయినా బైబిల్ చెప్తుంది. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు దీనుడై దరిద్రుడై రిక్తుడిగా వచ్చి శిష్యుల పాదాలు కడిగేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కడిగాడు చెప్పండి? ఏం కడిగాడు? అదే అండి దీన మనస్సు. ధరించుకోవాలి. ఇన్నేళ్ళ నీ క్రైస్తవత్వంలో నీ అహాన్ని వదిలిపెట్టలేదే, నీ కోపాన్ని విడిచిపెట్టలేదే, నీ భేదాలు వదిలిపెట్టలేదే. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవత్వంలో బైబిల్ మోసావు, ప్రార్థనలు చేసావు, ఉపవాసాలు ఉన్నావు, సంచి తగిలించుకొని ఊరూరు తిరిగావు, నందలకు తిరిగావు. ఎన్ని రోజులు వచ్చారు? 5 రోజులు వచ్చారుగా మీరు యేసుకృప పండగలకి. ఇంత భక్తి చేసి కనీసం నీలో ఉన్న ఒక్క శరీర క్రియను చంపలేకపోయావి. ఇన్నేళ్ళ భక్తిలో నువ్వు దేన్ని నేర్చుకున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఆయన సన్నిధిని వణుకుచుండుట నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. ఆయన మాట విన్నప్పుడు వణకడనికి పుట్టాలి. దేవుడు నా గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక యవనస్తురాలు బలవంతం చేస్తుందట, మందిరానికి రా, మందిరానికి రా, మందిరానికి రా. దీని పోరు పట్టలేక తన స్నేహితురాలు మందిరానికి వచ్చింది. వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పారు. రూమ్కి వెళ్ళి అదే మందిరమే, ఏ దేవాలయం వెళ్ళినా దేవుడు నిన్ను దీవించుతూ, దేవుడు నీకు సాయం చేస్తాడు. ఏ మసీదుకి వెళ్ళినా వాళ్ళు పొగుడుతారు, వాళ్ళు దీవిస్తారు. మీ మందిరంలో అంటే గుచ్చుతున్నారు. పాపం 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 పాపం. అవును, మా మందిరంలో పాపమే వదిలిపెట్టేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పొగిడేవాది కాదు మా మందిరం, మా పరిచర్య పొగిడేది కాదు, మా సేవకుడు పొగిడేవాడు కాదు. పాపం ఎత్తి చూపించి దాన్ని ఒప్పుకొలు చేసి పరిశుద్ధులను చేసి పంపిస్తాడు. అది మా ప్రార్థన పరిచర్య. ఆమేన్. మనకు పొగిడేది కావాలా లేకపోతే గుచ్చుకునేది కావాలా? పొగిడేది కావాలంటే ప్రపంచంలో చాలా సంఘాలు దొరుకుతాయి. గుచ్చుకునేవంటే కొన్ని మాత్రమే ఉంటాయి. అక్కడే నువ్వు పరిపూర్ణవు కాగలవు. అక్కడనే దేవుని పోలికను సంతరించుకుంటావు. అక్కడే దైవత్వాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. దేవునికి నీకు లింక్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే గుచ్చుకునే దగ్గర ఏర్పడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మందిరములో
దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు. ఫైనల్గా ఒక మాట, దినవృత్తాంతాల పుస్తకం 2వ పుస్తకం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారి బలపరచుటకై ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎలా ఉండాలి మందిరంలో ఉండేవాళ్ళు? ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడాలి, యథార్థంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా నువ్వు సత్యమై బ్రతకాలి. ఇదే మాట, ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో యోబు 8:5 వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, బతిమాలుకొని ఎడల, పవిత్రుడమై యథార్థ హృదయము గలవాడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. అంటే దీని అర్థం ఏంటి? వెతికే విషయములో కొందరు రాజీ పడుతున్నారు. యథార్థత లేదు. దేవుణ్ణి వెతికే విషయంలో యథార్థత లేదు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన అన్నాడంట, పాస్టర్ గారే, నేను చెప్తుంది విశ్వాసి గురించి కాదు, సేవకుడే. స్వర్గం నరకం అంత భూమి మీదనే ఉందిరా, పైన ఏమీ లేదన్నాడట. పైన ఏముంది? ఏమీ లేదన్నాడట. నేనన్నా నా మాట విన్న తర్వాత, పందిని కట్టేసినట్టుగా వానికి 2 కాళ్ళ సందుల కట్టె దూరిసి కట్టేసినట్టు తెలిసి, పందికి ఏమి అప్పుడు కనపడదు, ఆకాశం కింద ఉన్నప్పుడు అంత భూమి కనపడుతూ ఉంటుంది. దానికి స్వర్గం నరకం అంత భూమి. అప్పుడు కాళ్ళసందుల కట్టెలు, కాళ్ళసందులు వేసిన తర్వాత అప్పుడు కనపడుతుంది. అబ్బబ్బబ్బబ్బ ఏముందిర పైన. అందుకే అన్నారు పెద్దలు, పందికి ఏం తెలుసు, పన్నీరు వాసన. ఏందండి పాస్టర్ గారిని అంత మాట అనేసావు? పైన ఏమీ లేదంటాడు, పందే కదా, పాస్టర్ ఇలా అవుతాడు. వాక్యం చెప్తుంది, దేవుణ్ణి వెతికే విషయంలో సత్యమును మిస్ అయ్యావు. దేవుణ్ణి వెతికే విషయంలో యథార్థత లేదు గనుక దేవుడు నీ యందు శ్రద్ధ నిలపడం ఆపేశాడు. నిన్ను చూడడం మానేశాడు. అర్థమైందా? ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్తామండి, మనకు నచ్చినది దొరికే వరకు వెతుకుతామా లేదా? కలర్ నచ్చాలి, క్వాలిటీ నచ్చాలి, ఖర్చు నచ్చాలి, షాప్ కూడా నచ్చాలి. ఆమేన్ హల్లెలూయా. ఏదో ఒక చిన్న బంకులో క్వాలిటీ బట్టలు ఉన్నాయనుకోండి, బంకులోకి పోతామా? అబ్బా ఏసీనే ఉండాలి, సెంట్రల్ ఏసీ. దేవునికి స్తోత్రం. అమ్మ, మనం ధరించే బట్టలకి ఎంత వెతుకులాడితే దేవుణ్ణి వెతికే విషయంలో మనుషులు ఎందుకు రాజీ పడుతున్నారో అర్థం కాదు. ఏదో ఒక మందిరంలే, ఏదో ఒక దేవుడిలే, అక్కడికక్కడే రాయిని పెట్టి, అక్కడికక్కడే బొట్లు పెట్టి, ఎందుకంటే మేము చేశాం కాబట్టి చెప్తున్నా. రాయి కడుక్కొని రాయడం, దాన్ని అది కోసరాయి కావాలా, ఇట్లా ఉండాలి రాయి. కోసరాయి వెతుక్కొని వచ్చి దాన్ని ఆ వాళ్ళకి ఈ వాళ్ళకు గడిగి కుంకుమ రుద్ది పసుపు పెట్టి అప్పటికప్పుడే దేవుణ్ణి చేసేసారు. అడ్జస్ట్మెంట్. దేవుణ్ణి వెతికే విషయంలో అడ్జస్ట్మెంట్, ప్రార్థనకి వెళ్ళే విషయంలో అడ్జస్ట్మెంట్.
ప్రార్థన చేసే విషయం నాకు చేసి దేవుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలపాలంటే నువ్వు యథార్థంగా కనపడాలంట ప్రభువుకి. మచ్చలేని వ్యక్తిగా కనపడాలట, నిష్కలంకమైన వ్యక్తిగా కనపడాలట, నిందారహితుడుగాను కనపడాలట. యథార్థంగా బ్రతుకు. దేవుడు ఉన్నాడని బ్రతుకు, దేవుడు చూస్తున్నాడని బ్రతుకు, దేవుడు నాకు సాయం చేస్తాడని బ్రతుకు. మనం ప్రార్థన చేసుకుంటాం, రోగం పోలే. వైద్యం చేసుకుంటాం, రోగం పోలే. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వెంటనే డుడుకు నేను వస్తాడు వాడు. రానాయన పిల్లకు ఒకటే వీరేసినాడు. మంచి డాక్టర్ వచ్చాడు. అది మళ్ళీ తెంపరే. ఇంతలా మోకేసి వాడికి జంజం వేస్తాడు స్వామి. అది కట్టేది నేర్చుకుంటే బాగుంటుందేమో. అప్పుడప్పుడు సంద ఎక్కువ వసూలు అవుతుంది. హల్లెలూయా. అవునా అమ్మ? వాళ్ళు మంత్రమే, నేను మంత్రం వేస్తాను తల్లి. వాళ్ళకంటే జాతకు నేను ఇంకా బాగా చెప్తా. ఒక ముస్లిం వచ్చింది, మన ఊర్లో ఎవరు లేరు, సరి కళ్ళు కనపడు, ఇంత వంగిపోయి ఉంటుంది. జనయ వందనాలమ్మా అన్న చేసి వచ్చావంటనే. ఇంకా 70 ఏళ్ళు బతుకుతావే అన్న. అప్పటికే 80 ఉన్నాయి ముసలిదానికి. ఇంకొక 70 బతుకుతావా అన్న. 100 ఏళ్ళు బతుకునైనా అనింది. ఎంత ఆశ్చర్యం ముసలిదానికి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికే గొరగొర అంటుంది. పాపం ప్రార్థన చేయడానికి వెళ్ళిన జనయ 70 అంటివే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 70 కంప్లీట్, అక్కడ 70 మళ్ళా అన్న. ప్రార్థన చేయనైనా అలా అడగకూడదు మా. మన దేవుని పిల్లలం. ఆయన ఎన్నేళ్ళు బ్రతికినా దేవుని కొరకు బ్రతుకులాగా ప్రార్థన చేయని అడగాల. అవునైనా తెలియకండి. మనోళ్ళు కాదు, వాళ్ళు ఎరికెల వాళ్ళు, ఎరికెల వాళ్ళు. ఇలా అడగాలమ్మంటే నాకు చెప్పేది ఎవరయ్యా? ఇప్పుడు చెప్పావు కదా, ప్రభుని అడుగుతలే. దేవునికి స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. యథార్థత ఎక్కడైనా నువ్వు చేయగలిగింది. బైబిల్ ఏం చెప్పింది? రోగికి వైద్యుడు అవసరం అంది. వైద్యం చేయించుకో తప్పులేదు, ప్రార్థన చేయించుకో తప్పులేదు. అంతరం గట్టిస్తున్నావు చూడు, అది తప్పు. యథార్థత మిస్ అయ్యావు. పరిచర్య విషయంలో పరిచర్య ధర్మం మర్చిపోయావు చూడు, అది తప్పు. యథార్థత మర్చిపోయావు. నువ్వేం చేయగలవో అది ఖచ్చితంగా, ఎండైనా వానైనా కష్టమైన నష్టమైన నువ్వు చేయగలిగిన దానిలో యథార్థంగా బ్రతకడం నేర్చుకో. స్తోత్రం. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు. నేను తల్లి చెప్పాను, ప్రార్థన చేసుకోవడానికి వస్తే, అమ్మ ఒక 500 రూపాయలు నాయన, నా దగ్గర అంత లేదు నాయన. నాకు కాదమ్మా, నీకే, నీ బీరువాళ్ళని పెట్టడానికి ఒక 500 కాదు. అట్టనా నీకు అనుకునేలే. సరైన 500 తెచ్చిచ్చింది. ప్రార్థన చేసి, కష్టమైనా వాడొద్దు, రోగం వచ్చినా వాడొద్దు, తెగులొచ్చినా వాడొద్దు, కుప్ప కూలిపోయినా 500 నీకు గుర్తు రాకూడదు. ఇలాంటి మాటలు ఎవరైనా వింటారు కదండి. సరేనా? సరే అన్నయ్య, తప్పకుండా అన్నయ్య. ప్రార్థన చేసి నేనే ఆమెకు తెలియకుండా ఒక చోట మూల నెరికించి వచ్చిన. బీరువాలో ఎతికిందేమో పాపం. కొన్ని రోజులకు ఏడ్చుకుంటూ వచ్చింది. అన్ని నష్టాలు జరుగుతున్నాయి, అన్ని రోగాలు కలుగుతున్నాయి. నేను ఇచ్చిన 500 ఏమైందని అడిగిన. బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోయినా. చెప్పినా
దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు. దశమ భాగాలు ఇవ్వకుండా ఆపేస్తాడు. కష్టం వచ్చింది ఇలా వాడుకో అంటాడు, నష్టం వచ్చింది ఇలా వాడేసుకో అంటాడు. అది యెహోవా సొమ్ము. కష్టమైనా అది దేవుంది, నష్టమైనా అది దేవుంది, వ్యాధులు వచ్చినా అవి దేవునివి. ఆమేన్. రాజీ పడొద్దు ఆ విషయంలో. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఒకసారి. ఆయన దృష్టిని మీద నిలిపి నిన్ను పరీక్షిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క చోట ఒక్కసారి మన నమ్మకాన్ని కోల్పోతే ఆదాముని ఏం చేశాడు? తోటలో నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. పో బయటికి వెళ్ళి. దేశ దిమ్మరై తిరిగాడు ఆదాము. దిక్కులేని పక్షుల తిరిగాడు ఆదాము. తిండికి లేదు, బట్టకు లేదు, ఆశ్రయం లేదు. కారణం ఒకటే, దేవుని సన్నిధిలో భయపడలేదు, దేవుని సన్నిధిలో యథార్థంగా లేడు. సాటి చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. ఏమ్మా ఏమైంది అంటే, నువ్వు కలగజేసిన ఈ సర్పం అనింది ఆమె. ఒకవేళ ఆదం ప్రభు తప్పైపోయిందంటే ఆదము చరిత్ర మరోలా ఉండేదేమో. ఆమె యథార్థత మిస్ అవుతున్నాం. దైవిక విషయంలో నువ్వు యథార్థత మిస్ అయితే జరిగే అనర్థం ఏంటి? దేవుని కన్నుదృష్టిలో నుంచి నువ్వు కనుమరుగైపోతావు. ఆయన నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు, ధైర్యపరచాలని ఇష్టపడుతున్నాడు. యథార్థంగా బ్రతుకు. కష్టకాలంలో నీ పక్కన వచ్చి కూర్చుంటాడు ఆయన. ఆమేన్, ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. ఆమేన్. అలాంటి ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలంటే దేవుని కన్ను దృష్టిలో మనం బ్రతకాలి. మొదట మందిరంలో ఉండాలి, రెండవది మందిరములో భయముతో ఉండాలి, యథార్థంగా బ్రతకాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ప్రార్థన చేద్దామండి. దయచేసి